హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అమలు, డోంట్ రన్ అని అరుస్తూ రుద్ర వెంట పడుతూ ఉంటే బీస్ట్ బాబు కాళ్ల వేగంలోకి దూకగానే ఐరా మరింత వేగాన్ని పుంజుకుంది. అలలు అందంగా చిందులు తొక్కుతూ ఉంటే చూసే కళ్ళు నిశ్శబ్దంగా కేరింతలు కొడతాయి. అవే అలలు నిలువెత్తిన ఎగసి ఆపద మస్తకం అభిషేకిస్తూ ఉంటే ఊవెత్తిన ఎగిసిపడే మనసు రెక్కలు విప్పుకొని ఆకాశపు అంచులను తాకుతుంది. డిక్టేటర్ రాయల్ వాకింగ్ స్టైల్ వదిలి పిల్ల తిమ్మరను అందుకునే వేణు మాదిరి ఉరకలు పెడుతూ ఉంటే చూస్తున్న ఐరాకు రైన్బో రెక్కలతో గగనాన విహరిస్తున్న ఫీలింగ్. వెనక్కి వెనక్కి తిరిగి నవ్వుతూ కవ్విస్తూ పిక్కల్లో బలం కొద్దీ పరిగెడుతూ ఉంటే అల్లరితో రెచ్చిపోతున్న ఐరా ఆనందం పసిగట్టినట్టే అమలు, స్టాప్ దేర్, డోంట్ రన్, దిస్ ఇస్ నాట్ ప్లే టైం అంటూ డిక్టేటర్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యాడు రుద్ర. ఆర్డర్ వేయడం కాదు, అందుకోవడం తెలియాలి. చీదే ప్లేస్ లో నా బీస్ట్ ఉంటే ఈ పాటికి కౌగిలిలో లాక్ చేసేవాడు. మిస్టర్ మేధావికి ప్లానింగ్ తెలిసినట్టు, మిస్టర్ డిక్టేటర్ కి రూలింగ్ తెలిసినట్టు ఆడపిల్లని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు అంటూ మరింత రెట్టిస్తూ గార్డెన్ మొత్తం తిప్పి మళ్ళీ వెనక్కి పరుగులు పెడితే కనుబొమ్మల ముడివేసిన రుద్ర గాంభీర్య వదనంలోని ఫీలింగ్స్ ఫస్ట్ టైం కాలుతున్న కందగడ్డకు ఏ మాత్రం తక్కువ లేవన్నట్టుగా ఉన్నాయి. గుండె గదిలో ఆ ఫీలింగ్స్ ఫోటోస్ తీసి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటూ గుండ్రంగా చుట్టిన పెదవులతో ఫ్లయింగ్ కిస్ విసిరి స్ప్రింగ్ల స్టెప్స్ మీదకు దూకుతున్న ఐరా పాపకి లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రాస్ వాల్ ఒక్క జంప్ తో క్రాస్ చేసిన రుద్రను ఆ పక్క నుంచి పోల్ సపోర్ట్ తో చేసిన హై జంప్ స్టెప్స్ నుంచి లోపలికి వెళ్ళబోతున్న అమ్ములకు ఎదురుగా రుద్రను నిలబడితే వేగాన్ని తమాయించుకొని బ్యాక్ స్టెప్ తీసుకునే లోపే బ్రేక్ వేయని రుద్ర స్పీడ్ ఐరా పోనీ పట్టుకుని వెనక్కి లాగితే సెకండ్ హ్యాండ్ తో నడుము చుట్టేసి లేపి షోల్డర్ మీద వేసుకున్నాడు. దిస్ ఇస్ చీటింగ్. నువ్వు నా వెనక రావాలి. లాంగ్ జంప్లు హై జంప్లు చేసి ముందు నుంచి పట్టుకోకూడదు. దిస్ ఇస్ అన్ఫెయిర్ అంటూ గొంతు చించుకొని ఐరా కుట్టి అరుస్తూ ఉంటే చెవులకు శ్రావ్యంగా వినిపిస్తున్న అరుపులను ఎంజాయ్ చేస్తూ ఫ్రంట్ సీట్ లో పడేసి ఒంటి మీద షర్ట్ పీకి సీట్ కేసి కట్టేశాడు మళ్ళీ. ఐరా కుట్టి అసలు 1% కూడా ఇలా ఊహించకపోయేసరికి చేతులతో సహా బాడీని కలిపి కట్టేస్తున్న రుద్ర డెసిషన్ కి కళ్ళు నోరు వదిలేసిన ఐరా పాప కట్టేసిన బీస్ట్ బాబు దూరం జరుగుతూ ఉంటే అప్పుడు సెన్సెస్ లోకి వచ్చి ఆ దిస్ ఇస్ టూ మచ్, పట్టుకోవడం రాక కట్టడం కరెక్ట్ కాదు, మిస్టర్ బీస్ట్ లీవ్ మీ అంటూ గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ముందు కన్నా శ్రవణానందకరంగా ఉన్న అరుపులను చెవులతో డాక్టర్ పాప బాడీ ఫీడ్స్ ను కన్నుల విందుగా ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్ సీట్ లోకి చేరి బేర్ బాడీతోనే ఐరా పాప ఫోర్ హెడ్ కి కిస్ చేశాడు. బీస్ట్ అంటూ ఐరా పాప పళ్ళు కొరుకుతూ ఉంటే కింద పెదవి ముందుకు లాగి వదిలి పిల్లలకు ఆటలు కావాలని తెలుసు, బట్ ఏడొచ్చిన ఆడపిల్లతో, అందులోనూ నీలాంటి పంచవనల రామచిలుకతో ఆడుతూ ఉంటే నాలాంటి బీస్ట్ కూడా లైఫ్ లాంగ్ ఆటలు కావాలనిపిస్తుంది. ముందు బాడీ సెట్ అవని, తర్వాత డైలీ ఆడుకుందాం అంటూ కళ్ళలోకి చూస్తూ చెప్పి లవ్ యూ అమ్మలు, నిన్నిలా కట్టేయడంలో వచ్చే కిక్ ఇంకా దేనిలోనూ రావటం లేదు అంటూ నవ్వుతూ కార్ స్టార్ట్ చేస్తే ఐ హేట్ యూ అనేసి మాడేసుకున్న మొహాన్ని విండోకి రాసిచ్చింది ఐరా. కానీ అది ఎంతసేపు నిలబనివ్వకుండా బౌన్స్ అయిన కార్ ఐరా బాడీని షేక్ చేస్తూ ఉంటే అదే కోపంతో తిరిగి చూసింది ఐరా కుట్టి. ఆ చూపుల కోసమే వెయిట్ చేస్తున్న రుద్ర తన కార్ స్పీడ్ రేస్ చేస్తే బేర్ బాడీలో డ్రైవింగ్ తో స్టీరింగ్ తిప్పుతున్న హ్యాండిల్ మజిల్ మూమెంట్స్ కి తన బాడీ మీద టీ షర్ట్ ని చూసి రుద్ర బాడీ మీద కళ్ళు నిలిపిన ఐరా వదులు నన్ను అంటూ గోముగా అడుగుతూ ఉంటే ఆ గొంతులోని బరువుకి స్పీడ్ ఇంకాస్త రేస్ చేసి స్కిడ్ అయిన అమ్మల హార్ట్ కి మరో అల్లరి నువ్వు విసురుతూ ఉంటే వదలడు అంటూ కన్ఫర్మ్ చేసుకోవడమే ఇక నోటికి పని చెప్పింది ఐరా పాప. మ్యూజిక్ అవసరం లేని అమ్మల గొంతులోని రిథంకి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్ ఎరగదీస్తున్నాడు రుద్ర. బీస్ట్ బాబులోని అల్లరి యాంగిల్ కి ఐరా పాప ఫ్రస్ట్రేషన్ వేడెక్కుతూ ఉంటే కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ తెద్దామని ఒక పక్కకి కార్ ఆపాడు. ఏ రోజు నీ మూడ్ కి చాక్లెట్ ఫ్లేవర్ బాగుంటుంది కదూ అంటూ కళ్ళతోనే పార్లర్ వైపు చూపిస్తూ ఉంటే తీసుకురా, దానితోనే నీకు స్నానం చేపిస్తా అంది కళ్ళతోనే కరిచేస్తూ. ఆఫ్టర్ మ్యారేజ్ నాకోకే అంటూ ఎర్రపడ్డ అమ్మలు చిలక ముక్కుని వేళ్లతో లాగి వదిలి
కార్ దిగేవాడే ఏమరపాటుగా రేర్ మిర్రర్లో కనిపిస్తున్న దానికి కళ్ళు లాక్ చేశాడు. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన 2 నిమిషాలకి వెనక జాయిన్ అయిన కార్. రుద్ర అల్లరి ఆటలతో డ్రైవింగ్ కూడా అలానే చేశాడు. మధ్య మధ్యలో డిస్టెన్స్ వచ్చినా మళ్ళీ వీళ్ల వెనకే ఫాలో. ఇక్కడి వరకు వచ్చిన కార్ కాస్త దూరంలో ఆగింది. మామూలుగా అయితే పట్టించుకునేవాడు కాదు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వదిలే విషయం కాకపోవడంతో కొన్ని క్షణాలు కారు స్కాన్ చేసిన రుద్ర అమ్మలకి సీట్ బెల్ట్ పెట్టి కారులోనే ఉండు అంటూ తన టీ షర్ట్ వేసుకొని కారు వైపు చూడకుండానే వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకొచ్చాడు. రుద్ర బిహేవియరల్ చేంజ్ కి ఏమైంది అంటూ ఐరా సీరియస్ గా పాయింట్ చేస్తూ ఉంటే తెలుసుకోవాలి అంటూ ఐస్ క్రీమ్ ఆఫర్ చేసిన రుద్ర ముంచేతిని ముందుగా కరిచేసి సిచ్యువేషన్ సపోర్ట్ చేయకపోవడంతో స్నానం చేయించుకుని వదిలేస్తున్నా అంటూ వార్నింగ్ ఇచ్చిన ఐరా పాప 2 స్కూప్స్ రాస్బెర్రీ యాడ్ చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్ తో బీస్ట్ బాబుకి సపోర్ట్ గా కూర్చుంటే నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసిన వాడు విలేజ్ బోర్డర్ దాటుతూ ఉండగా వెనక వస్తున్న కార్ ఆగిపోవడంతో ఏసీపీకి కాల్ చేశాడు రుద్ర. బోర్డర్ క్రాస్ చేసిన రుద్ర కార్ పొలాలలో ఉన్న సిద్ధార్థ్ ఇల్లు అదేనండి. రీసెర్చ్ కోసం అందరూ 4 రోజుల క్రితం వరకు ఉన్న ఇంటిలోకి ఎంటర్ అయితే వీళ్ల కోసమే వెయిట్ చేస్తున్న చేతన్తో కలిసి స్ట్రైట్ గా సారా రూమ్ కి వచ్చారు ఐరా ఇంకా రుద్ర. కోరుకున్న మగాడు మరొక ఆడపిల్లతో కలిసి కళ్ళ ముందు నిలిచేసరికి కోరికతో పాటు కన్నెలను కూడా పలికిస్తూ భయపడుతోంది సారా. సింపతి కోసం పండిస్తున్న పర్ఫార్మెన్స్ మన ఐరా పాపకి పెట్రోల్ పోసినట్టు మండిస్తూ ఉంటే క్షణంలో బెడ్ పక్కనే ఉన్న డస్ట్బిన్ నుంచి సిరంజి తీసుకుని నాటకాన్ని రక్తి కట్టిస్తున్న సారా గుడ్ల మీద ఎక్కుపెట్టి రుద్ర చేతను అలర్ట్ అయ్యేలోపే రియాక్ట్ అయిన ఐరా పాప స్పీడ్ కి ఫాస్ట్ గా ముగ్గురు హతాశులైతే దెబ్బకి బెదిరిపోయి గొంతులో ఊపిరి నొక్కి పెట్టింది సారా. హీ ఈజ్ మై బీస్ట్, ఓన్లీ మై బీస్ట్. నా ముందే నా బీస్ట్ కి సైట్ కొడుతున్నా ఈ గుడ్లకి బెజ్జాలు వేసి ఆయిల్లో ఫ్రై చేస్తా అంటూ డెడ్లీ వార్నింగ్ ఇస్తున్న ఐరా పాపని ఆపలేకపోయినా సూది దింపకుండా వెనక నుంచి చేతులు బిగించి పట్టుకున్నాడు చేతన్. ఐరా పాపలోని అసూయకి ఇష్టంగా చూస్తున్న రుద్ర ఈ లోకంలోనే లేకుంటే నేను ముందే చెప్పా నేను తీసుకురావద్దని, వినకుండా తీసుకొచ్చి కదలకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. తనతో మనకి చాలా పనుంది, అప్పుడే చంపడానికి ఫిక్స్ అయిపోయావా అంటూ చేతన్ గోల పెడుతూ ఉంటే మరింత భయపడిపోయిన సారా ప్లీజ్ ఏమి రుద్ర నాకు దక్కుతాడన్న స్వార్థంతో అన్వీర్ చెప్పింది మాత్రమే చేశాను అంటూ సమర్థించుకోవడానికి చూస్తూ ఉంటే వాడు చెప్పడానికి నువ్వు చేయడానికి స్టాంప్ వేసిన టామ్ బాయ్ అనుకుంటున్నావా నా బీస్ ని? అప్పుడు వాడు చెప్పినట్టే చేయాలి కానీ నీ సొంత సెక్షువల్ డ్రెడ్ ఎందుకు యాడ్ చేశావు? కావాలని కోరుకున్న దానివి మూసుకొని పడుకోకుండా ఎందుకు ఓవర్ డ్రామాలు చేశావు అంటూ పిచ్చి కోపంతో సారా షోల్డర్ కి కసకసా సూది దింపేస్తూ ఉంటే కెవ్వుమంటున్న సారా గొంతుకి సెన్సెస్ లోకి వచ్చిన రుద్ర చేతని పక్కకు తోసి ఆయన పాప నడుము చుట్టి పైకి లేపి పక్కకు తీసుకెళ్లి చైర్లోకి దింపి కదలకుండా చేతులడ్డు వేసి మీదకి వంగాడు. షోల్డర్తో పాటు అందినంత వరకు పొడిచిన చిల్లులను రుద్దుకుంటూ సారా ఏడుస్తూ ఉంటే తన ఏడుపులకి ఇరిటేటింగ్ గా క్లీన్ చేసుకోవడానికి కాటన్ మొహం మీదకి విసిరేసి అలసటగా నడుము మీద చేతులతో నిలబడ్డాడు చేతన్. తప్పుకో, నువ్వు నాతో ఫోన్ మాట్లాడినప్పుడు కూడా ఇదే నంగనచ్చి డ్రామా పర్ఫార్మెన్స్ చేసింది. ఆ రోజు ఇది అని తెలిస్తే సూదితో కాదు డైరెక్ట్ గా కత్తితోనే వేసేసేదాన్ని అంటూ నిప్పులు కక్కుతోంది ఐరా. అమలు, నీ కోపం నీ పెయిన్ రెండు నాకు అర్థమవుతున్నాయి. మీడియా ముందు నిలబెట్టాల్తానని ఆ ఒక్క పని లేకపోతే నా చేతికి దొరకగానే కాయమా కొట్టేసేవాడిని. వన్స్ మీడియా ముందుకు వెళ్ళాక చాలా ఫేస్ చేయాలి తను. అప్పుడు మనం చేసిన గాయాలు తన ఒంటి మీద కనపడకూడదు అంటూ సహనంతో రుద్ర నెక్స్ట్ స్టెప్స్ గురించి చెప్తూ ఉంటే మిస్టర్ మేధావి ప్లాన్ ఏంటనేది ఇప్పుడు పూర్తిగా ఐరా పాపకి తెలియకపోయినా సరే ఈ చిన్న డిస్కషన్ తోనే పట్టరాని తన కోపాన్ని కట్టడి చేసుకుంటూ మన కోసం దాన్ని టచ్ చేయను, డ్రామాలు ప్లే చేసిందో దాని గుడ్లు పీకేస్తా, అది నిన్ను లస్ట్ ఫీలింగ్స్ తో చూడడం నాకు నచ్చలేదు అంటూ ఇరిటేటింగ్ గా చెప్తూ ఉంటే చిన్న స్మైల్ తో ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి లవ్ యూ అమ్మలు అంటూ మురిపెంగా చెవిలో చెప్పిన రుద్ర రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాడ్ పెన్ ఐరా పాపకిచ్చి డ్యూటీలోకి షిఫ్ట్ అవుతూ తన పక్కనే కూర్చున్నాడు. ఐరా నిన్ను ఏదైతే అడిగిందో దానికి ఆన్సర్స్ కావాలి. ఆ నైట్ నీ సైడ్ నుంచి ఏం జరిగిందో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా క్లియర్ గా చెప్పాలి అంటూ ప్రశ్నించిన చేతన్ మొబైల్ రికార్డర్ ఆన్ చేసి సారాకి ఎదురుగా కూర్చుంటే నోరు తెరవలేదు సారా.
సూది పొడుపులకే అల్లాడిపోయిన తను ఇప్పుడు నిజం చెప్తే ఎంతటి భయంకరమైన నరకం అనుభవించాలో తెలుసు కనుక భయంతో తలదించుకుంది. నువ్వు చెప్పకపోతే ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది అంటూ మెత్తని గొంతుతో రుద్ర హెచ్చరిస్తూ ఉంటే, చెప్పిన తర్వాత మీరు నన్ను వదిలేస్తే వాళ్ళు నాకు ఇచ్చే ట్రీట్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. దానికన్నా చావడం బెటర్. నన్నేమీ అడగొద్దు. నేను ఏది చెప్పలేను అంటూ భయంతో సారా మొండికేస్తూ ఉంటే, అన్వీర్ గురించి అనుకొని వాడు చచ్చిపోయిన విషయం చెప్పాడు చేతన్. లేదు, అన్వీర్ చనిపోవడంతో ఇది ఆగిపోదు. ఆ ప్లేస్లోకి మరొకడొస్తాడు. కిమోరా, ద మోస్ట్ డేంజరస్ బయో వెపన్. దీన్ని ఇండియన్ డ్రగ్ మాఫియాలోకి తీసుకురావడానికి అన్వీర్ ఒక పార్ట్నర్ మాత్రమే. తనతో పాటు మరో ఇద్దరున్నారు. వీళ్ళందరి హెడ్ ఆండ్రే ఓర్లో. యూరి వోల్కోవ్ తయారు చేసిన కిమోరా డ్రగ్ మనుషుల మీద చాలా దారుణమైన రిజల్ట్ ఇస్తుందని రష్యన్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. అయినా యూరి దీని మీద సీక్రెట్ గా రీసెర్చ్ చేస్తూ అందుకోసం మనుషుల మీద టెస్ట్ ట్రయల్స్ కూడా చేయడంతో యూరిని ఆ దేశం బహిష్కరించింది. దేశంలో ఎక్కడ కనిపించినా వితౌట్ పర్మిషన్ కాల్చి చంపేయమని ఆర్డర్స్ పాస్ చేసింది. చాలా దారుణమైన పరిస్థితిలో ఆకలితో చనిపోయిన యూరి మరణాన్ని అప్పటికే టీనేజ్ లో ఉన్న ఆండ్రే వదిలిపెట్టలేదు. ఏ ప్రజలైతే తన తండ్రి చావుకి కారణమయ్యారో అదే ప్రజల్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నాడు. అందుకోసం వెలుతురులో ఒక నార్మల్ పర్సన్ లా లైఫ్ లీడ్ చేస్తూ చీకటి ప్రపంచానికి మాత్రం ఒక భయంకరమైన సైంటిస్ట్ గా మారిపోయాడు. తండ్రి ప్రయోగాలు ఎక్కడైతే ఆగిపోయాయో మళ్ళీ అక్కడి నుంచే ఆండ్రే ఓర్లోన్ మొదలు పెట్టాడు. ఇప్పుడు కిమోరా అతను ఏ విధంగా అయితే కోరుకున్నాడో ఎగ్జాక్ట్ గా అదే విధంగా వర్క్ చేస్తుంది. అటు అన్వీర్ ఉండడం వల్ల నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు. మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చి కిమోరాని ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం పోస్ట్ పోన్ చేశారు. అదేంటో తెలుసుకోవడానికి నేను ట్రై చేశాను. బట్ అన్వీర్ చెప్పలేదు. ఇంతకు మించి నాకు కిమోరా గురించి ఆండ్రే గురించి ఏమీ తెలీదు. నీ మీద ఆశపడ్డ ఒకే ఒక్క కారణానికి అన్వీర్ చేతిలో నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నేను కోలుకున్నాక వెళ్ళిపోతాను అన్నా కూడా ఒప్పుకోలేదు. నన్ను ఫోర్స్ చేసి తన దగ్గరే ఉంచుకున్నాడు. తిరిగి నేను నా ఫ్యామిలీ దగ్గరికి కూడా వెళ్ళలేను. అందుకే అన్వీర్ నుంచి కొంత అమౌంట్ సేవ్ చేసుకుని దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఈలోపే మీకు దొరికిపోయాను అంటూ సారా కన్నీళ్లు పెట్టుకుంటుంటే రుద్రలో ఎటువంటి చేంజ్ లేదు. ఎప్పటిలా చాలా నార్మల్ గానే ఉన్నాడు. చేతన్ మాత్రం సాటి ఆడపిల్ల పరిస్థితికి జాలి పడుతూ ఉంటే వీళ్ళిద్దరితో సంబంధమే లేనట్టు, గ్రేట్, మంచి విషయాలు చెప్పావు. ఇప్పుడు అసలు విషయానికి రా. వేద్ రిసెప్షన్ నైట్ ఏం జరిగింది, నువ్వేం చేశావు అంటూ విసుగ్గా అడిగింది ఐరా పాప. చేతన్ రుద్ర కాకుండా ఆ క్షణం అక్కడ ఇంకెవరైనా ఉంటే కష్టం చెప్పుకుని ఏడ్చే ఛాన్స్ కూడా ఒక ఆడపిల్లకి లేకుండా టార్చర్ చేస్తుందని ఐరా పాపని అడ్డమైన తిట్లు తిట్టుకునేవారే. ఆ లెక్క అడుగుతున్న ఐరా పాపని సారా కళ్ళప్పగించి చూస్తూ ఉంటే, ఏ ఏంటి ఆ చూపు, వాడు డబ్బు ఇవ్వకుండానే చచ్చాడు. ఇప్పుడు నువ్వు కుండలు కుండలు ఏడుపు పర్ఫార్మెన్స్ తో మా దగ్గర దొబ్బేద్దాం అనుకుంటున్నావా అని చిర్రెత్తి అరుస్తూ ఉంటే, కాదు అని అడ్డంగా తల కదుపుతూనే బెదురుగా రుద్రను చూసింది సారా. ఏడింటికే ఇంట్లో నుంచి ఎగురుకుంటూ పోయిన సోనాలి 9 కాకుండానే ఇంటికి రిటర్న్ వచ్చేసరికి గార్డెన్ లో ఉన్న అమిత్ గారు బ్రేక్ వేసినట్టు నిలబడిపోయి ఆకాశంలోకి నేల మీదకి చూస్తూ ఉంటే భర్త ఓవర్ పర్ఫార్మెన్స్ కి కార్ డోర్ బద్దలయ్యేలా విసిరికొట్టి లోపలికి పోయింది సోనాలి. తుఫాను లేదు, భూకంపం లేదు, అర్ధరాత్రి దాటితే గాని తిరిగి ఇంటి మొహం చూడని నా వైఫ్ డిన్నర్ టైంకి ఇంటికి రావడం ఏంటబ్బా, అది కూడా కోపంతో అంటూ తనలో తానే ప్రశ్నించుకుంటున్న అమిత్లో ఆశ్చర్యంతో నిండిన షాక్. వాకింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టి అమిత్ లోపలికి వస్తే అప్పటికే రూమ్ లో కాలు కాలిన పిల్లిల పచార్లు పడుతూ నేహకి ఫోన్ ట్రై చేస్తున్నారు సోనాలి. బేబీకి కాల్ చేస్తున్నావా అంటూ లోపలికి వచ్చిన అమిత్ అడుగుతూ ఉంటే ఆన్సర్ చెప్పలేదు సరికదా ఇంకా కోపంగా చూస్తూ, అసలు బయట ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? ఆ రోజు మనం అడుగుతూ ఉంటే ఇంటి పరువు పోతుందని ఏడుస్తూ చేతులు పట్టుకున్న వాళ్లే కదా ఈ రోజు వాడిని హీరో చేస్తున్నారు. రేపు నా కూతురు గురించి చెప్పి దాని పరువు తీసేస్తాడు. అసలు వాడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటూ నోరుంది కదా అని ఇష్టానికి చించుకున్న సోనాలిని దవడకు పెట్టి పీకేసరికి ముందు ఫోన్ కింద పడితే ఆ పక్కనే నెక్స్ట్ సోనాలి కూడా వచ్చి పడింది. మొగుడి కొట్టింది కూడా సెన్స్ చేయలేని షాక్ లో ఉన్న సోనాలి నెమ్మదిగా చెంప మీద
ఫింగర్స్ తో టచ్ చేసుకుంటే పచ్చిమిరపకాయ తొక్కు బాగా పట్టించినట్టు ఒక్కసారిగా సుర్రుమన్న చెంపకి, అమిత్, నువ్వు నువ్వు నన్ను స్లాప్ చేసావా అంటూ ఇంకా నమ్మలేనట్టే గుడ్ల నిండా నీళ్లు కక్కుతూ అడుగుతూ ఉంటే, స్లాప్ చేయడం కాదు, ఇంకొక్కసారి నా అల్లుళ్ళ మర్యాద తగ్గిందో ఇదే స్లాబ్ కింద నిన్ను పూడ్చి పెడతా. నీ కింద ఊడిగం చేస్తున్నట్టు ఆడు ఈడు అంటూ మరోసారి నాలుక వాడేవో, ఇప్పుడు చెంప మీద పీకాను, నెక్స్ట్ టైం పేక పిసికేస్తాను అంటూ ఆవేశంతో తిడుతున్న అమిత్ గారి తిట్లు దండకానికి మండిపోతూ ఆ మీనింగ్లెస్ తిట్లకి మూర్చొచ్చిన దానిలో ఊగిపోతోంది సోనాలి. వాళ్ళేంటి, వాళ్ళ లెవెల్ ఏంటి, నువ్వు వాగే వాగుడేంటి, నువ్వేమైనా ఆకాశం నుండి ఊడిపడ్డా ఆల్ ఇండియా గ్రేట్ అత్తగారిని అనుకుంటున్నావా? ఆడపిల్ల తల్లిగా ఇచ్చిన మర్యాద నిలబెట్టుకోవడం ఈ రోజుకి చేత కాలేదు. అసలు అక్కడిదాకా ఎందుకు? నువ్వు చేసే షాపింగ్లు, తిరిగే తిరుగుళ్ళు ఏ రోజైనా నాకు చెప్పి చేశావా? ఇంట్లో మొగుడిని నాకే ఏ రోజు చెప్పడం చేత కాని నీకు కూర్చోపెట్టి ఇలా చేస్తున్నాను, దీని తర్వాత ఏం చేయను అంటూ అడుక్కోవాలని అల్లుడు. ఇంకోసారి రుద్రను కానీ వేద్ని కాను తక్కువ చేసి మాట్లాడేవో మనిద్దరికి డివోర్స్ అయిపోతాయి అనడమే బెదిరిపోయిన సోనాలి. ఏం మాట్లాడుతున్నావు అమిత్? డివోర్స్ ఏంటి? ఈ వయసులో డివోర్స్ తీసుకుంటే చూసేవాళ్ళు ఏమంటారు అంటూ గొళ్ళుమంటూ లేచేదే అమిత్ గారి దూకుడికి బెదిరి మళ్ళీ నేలకు పడి మొహానికి చేతులు అడ్డేసుకుంది, కొట్టేస్తారు అన్న కంగారుతో. అన్ని ముగిసిపోయిన ఈ వయసుకు విడాకులంటే ఏడ్చి చస్తున్నావు? మరి రోజుకొకసారి నా కూతురికి ఫోన్ చేసి దాని కాపురంలో నిప్పులు పోస్తున్నా నీ రాధాంతాలకు చివరికి జరిగేది అదే కదా. నీ మొగుడుతో నీకు విడాకులొద్దు, నీ కూతురికి మాత్రం విడాకులు కావాలి, వేరు వేరు కాపురాలు కావాలి, ఆస్తి పంపకాలు కావాలి. అవన్నీ సాధించడానికి మొగుణ్ణి కాలు చుట్టూ తిప్పుకునే వేషాలు నేర్పాలి. ఛీ, తల్లిగా చేసే పనులేనా ఇవి? అసలు నువ్వు నా పెళ్ళంగా ఉండబట్టే కదా నా కూతురు విషయంలో మాట్లాడేది. వేద్ని రుద్రను ప్రశ్నిస్తుంది. ఆ బంధమే లేకపోతే ఈ గోలంతా ఉండదు కదా అని అంటుంటే వింటున్న సోనాలికి తల గిర్రున తిరుగుతున్న ఫీలింగ్. ఇదే ఆఖరిసారి చెప్పడం. నా పెళ్ళంగా ఉండాలి అనుకుంటే అన్నీ మూసుకొని జరిగేది చూస్తూ బతకాలి, లేదంటే వీడాకులు ఇచ్చి బయటకు తోసేస్తా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు అమిత్ గారు. ఎన్ని రోజులు చెప్పి చెప్పి విసిగిపోయిన అమిత్ ఈ రోజున చేయెత్తారు. కొట్టడం దాటిపోయాక మిగిలేది తెగించడం లేదా తెంపేసుకోవడం. ఇప్పుడు భర్త మాట కాదని తెగిస్తే ఆ తర్వాత ఖచ్చితంగా తెంపేసుకోవడమే జరుగుతుంది అని క్లారిటీ వచ్చిన సోనాలి, డిస్కస్టింగ్, ఆ రుద్రకిస్తున్న వాల్యూలో 10% కూడా నాకు ఇవ్వడం లేదు అని తిట్టుకుంటూ నేహకి ఫోన్ చేసే ప్రయత్నాలు విరమించుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ నుంచి ఫ్రోజన్ ప్యాక్ తీసుకొని చంపకు పెట్టుకుంది. మరి సారా నుంచి తెలుసుకున్న నిజాలతో రుద్ర తీసుకోబోయే ఆ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? రుద్ర కార్ని ఫాలో చేసింది ఎవరు? బతికున్న అన్వీర్ నుంచి దీని వెనకున్న అసలు తలకాయ గురించి తెలుసుకుంటారా? అన్వీర్తో పాటు ఇందులో వేద్ హ్యాడ్ ఉందని కూడా రుద్ర తెలుసుకుంటాడా? వేద్ మనసులో ఉన్న ద్వేషం లోతు తెలుసుకున్న రుద్ర రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.